శ్రోతలకు నమస్కారం. కథా పుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ ఆలపర్తి రామకృష్ణ గారు రాసిన ప్రేమంటే ఇదే అనే కథను విందాం. ఈ కథ ఆగస్ట్ 7, 2011 ఆదివారం ఆంధ్రభూమి పత్రికలో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్దాం. తెల్లవారుజామున 5ంటికే మెలకు వచ్చింది అనీష్కి. రోజు 7ంటికి కానీ నిద్రలేవడు. అనసూయ అప్పటికే వాకిలి ఊడవడం, నీళ్లు చల్లి ముగ్గులేయడం పూర్తయింది. తండ్రి రాఘవ ఆసనాలు వేయడం పూర్తి చేసి క్యాన్ పట్టుకుని దగ్గరలో ఉన్న సాహెబ్ నగర్కు వెళ్ళాడు. డైరీ ఫారం దగ్గర తీసిన పాలు తీసినవి తీసినట్లుగా 2 లీటర్లు తెచ్చుకుంటాడు. ప్యాకెట్ పాలు నచ్చవాయనికి. అమ్మా నాన్నల దినచర్య ఉదయం పూట అలా మొదలవుతుంది. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు అనీష్. వాళ్ళిద్దరికీ రోజువారీ కార్యక్రమాల్లో ఏ మార్పు ఉండదు. అమ్మ అంట్లు తోమి వచ్చేసరికి నాన్న కాఫీ కలిపి అమ్మకి ఒక కప్పు ఇస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, ఏ విషయమైనా చర్చించుకోవడం, పెద్దగా కేకలు వేయడం ఎప్పుడూ గమనించలేదు అనీష్. నాన్న 9 గంటలకంతా స్నానం చేసి భోంచేయడం ముగించుకొని బ్యాగ్లో టిఫిన్ బాక్సు, వాటర్ బాటిల్ పెట్టుకుని బయలుదేరాడు. ఒక 10 నిమిషాలు అందరికన్నా ముందు వెళ్ళి క్యూలో నిలబడతాడు బస్సులో సీటు కోసం. వనస్థలిపురం నుంచి సచివాలయం దాకా బస్సులో తొక్కిస్లాట్లో నిలబడాలంటే చాలా కష్టం. అమ్మ ఇంటి పనిలో మునిగిపోతుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకి నాన్న ఆఫీస్ నుంచి తిరిగి వస్తాడు. అమ్మ టీ కప్ అందిస్తుంది. నాన్న టీ చప్పరిస్తూ ఆఫీస్ కబుర్లు చెప్పుకోవడం, అమ్మ కాలనీలో చుట్టుపక్కల వాళ్ళ సంగతులు పూసగుచ్చి చెప్పడం లాంటివి ఏవీ ఉండవు. మౌనంగా ఇంటి ముందు పూల మొక్కలకేసి చూస్తూ టీ తాగేస్తాడు నాన్న. నాన్న మేనరికం కాదనుకుని పక్క వీధిలో అమ్మాయి అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనతో పాటే 10 వరకు చదివింది. వాళ్ళింటి ముందు నడిచెళ్తూ ఆ అమ్మాయి కనిపిస్తుందేమో అని తలెత్తి చూసేవాడు నాన్న. అమ్మ కనిపించగానే మళ్ళీ తలదించేసుకునేవాడు. డిగ్రీ పూర్తి చేసి సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణుడై సచివాలయంలో ఉద్యోగం సంపాదించాడు. అప్పుడు ధైర్యం చేసి అనసూయని పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లో చెప్పేశాడు. అది అమ్మా నాన్నల ప్రేమ కథ. పార్కుల్లో కలవడం, పెళ్లికి ముందు మాట్లాడుకోవడం, లవ్ లెటర్స్ రాయడం ఇలాంటివేవీ లేవు. అమ్మ వైపు ఆరాధనగా చూస్తూ ప్రేమను వ్యక్తపరిచేవాడట నాన్న. తన వైపు చూసేసరికి సిగ్గుతో మెలికలు తిరిగేదిట అమ్మ. ఎప్పుడో గుచ్చి అడిగితే కొడుక్కి ఆ వివరాలు చెప్పింది. అమ్మ అయితే చెప్పింది కానీ వాళ్ళది ప్రేమ వివాహం అని అనీష్ నమ్మలేదు. వాళ్ళిద్దరికీ ప్రేమించే హృదయం ఉందా అని అనుమానం వచ్చేది. యంత్రాల్లా పనిచేసుకుపోవడం తప్పితే ప్రేమ కురిపిస్తూ మాట్లాడుకోవడం ఎప్పుడూ చూడలేదు. వాళ్ళిద్దరినీ చాటుగా గమనించే ప్రయత్నం కూడా చేశాడు అనీష్. ప్రేమ వ్యక్తపరుస్తూ నాన్న అమ్మతో మురిపెంగా మాట్లాడతాడేమో, అమ్మ భుజం మీద చెయ్యేసి లాలనగా ఆమె వైపు చూస్తాడేమో, నవ్వుతూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారేమో అని 1000 కళ్లతో ఎదురుచూసేవాడు. ఆర్థికపరమైన ఒడిదుడుకులు లేకుండా సంసారాన్ని నెట్టుకురావడం, కొడుకుని ఇంజనీర్ని చేయడం ఇవే వాళ్ళ లక్ష్యాలు. చదువు విషయంలో అనీష్ మీద ఎప్పుడూ ఒత్తిడి కూడా తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఎన్నో ఇబ్బందులు పడి అనీష్ని ఇంజనీరింగ్ వరకు చదివించారు. తిండికి బట్టకి తప్పితే విలాసాలకి ఖర్చు పెట్టేవాడు కాదు రాఘవ. కొత్త చీరలు నగలు కొనిపెట్టమని భర్తను సతాయించేది కూడా కాదు అనసూయ. ఉన్న వాటితోనే సర్దుకుపోయేవాళ్ళు. చిన్న ఇంటిని అందాల పొదరిల్లులా తీర్చిదిద్దుకున్నారు కానీ పెద్ద భవనం కట్టుకోవాలనే ఆశతో అడ్డదారులు తొక్కి అక్రమ సంపాదన జోలికి పోలేదు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాళ్లే కానీ కోపతాపాలకి తావుండేది కాదు. ఇవన్నీ మనసులో అనుకుంటూనే 8ంటికల్లా స్నానం చేసి బయటికెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాడు అనీష్. ఉప్మా ప్లేట్ అందించింది అనసూయ. ఏరా, ఆఫీస్కి తొందరగా వెళ్ళాలా? 8ంటికే తయారయ్యావు అని అడిగింది ఆమె. తల్లివైపు నవ్వుతూ చూస్తూ, అమ్మా, ఈరోజు వ్యాలంటైన్స్ డే, వసుధని కలవడానికి వెళ్తున్నాను. ఆఫీస్కి వెళ్ళడం లేదు. భోజనానికి ఇంటికి కూడా రాను. మార్నింగ్ షో, హోటల్లో భోజనం, సాయంత్రం దుర్గం చెరువు దగ్గర వసుధతో విహారం, రాత్రికి రిసార్ట్లో మకాం. రేపు ఉదయం ఇంటికొస్తాను. అన్ని ఏర్పాట్లు వసుధ చేసింది తెలుసా అంటూ చెప్పుకుపోయాడు అనీష్. వసుధ గురించి తల్లిదండ్రులకి 6 నెలల క్రితటే తెలుసు.
నగరంలో పెద్ద కాంట్రాక్టర్ కూతురు తను. ఆస్తిపాస్తులకి కొదవలేదు. అనీష్ పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఆ అమ్మాయి కూడా పనిచేస్తోంది. 2-3 సార్లు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకి పరిచయం చేశాడు. అనసూయకి వసుధ అందచందాలు నచ్చాయి, కానీ ఆ అమ్మాయి అభిరుచులు నచ్చలేదు. కారులో అనీష్ని పక్కన కూర్చోబెట్టుకుని లాంగ్ డ్రైవ్ వెళ్ళడం, రాత్రిళ్ళు పబ్బులకెళ్ళడం, డాన్సులు చేయడం నచ్చేవి కాదు. ఇంటికొచ్చినప్పుడు ఏం చేసి పెట్టినా ఇవి నాకు నచ్చవాంటీ, మా ఇంట్లో దోశలు, అరిసెలు, చక్రాలు, సున్నుండలు ఇలాంటివేం తినరు, నాకొద్దు అనడంతో అనసూయ చిన్నబుచ్చుకునేది. మమ్మీ, వసుధకి ఏం ప్రెజెంటేషన్ కొనమంటావు అని ఆలోచిస్తున్న తల్లిని అడిగాడు అనీష్. ఒరేయ్, మన దొడ్లో సంపెంగ పూలు విరగబూసాయి. అరిటాకులో ఓ 10 పూలు పట్టుకెళ్ళు. సంపెంగ వాసనలు చుట్టుముట్టేస్తే ఆ అమ్మాయి సంతోషపడుతుంది అంది అనసూయ. అతనికి ఏదో అనుమానం వచ్చింది. మమ్మీ, నాన్న నువ్వంటే ఇష్టపడి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు కదా, మీరిద్దరూ ప్రేమికులే కదా ఒకప్పుడు, కానీ ఎప్పుడు కనీసం మ్యారేజ్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు కనిపించరు. వ్యాలంటైన్స్ డే ఎప్పుడన్నా ఇష్టంగా జరుపుకున్నారా అని అడిగాడు తల్లిని. కొడుకు బుగ్గలు నిమిరింది అనసూయ. వయసులో ఉన్నప్పుడు వ్యాలంటైన్స్ డే గురించి మీ నాన్న చెప్తే విన్నాను, కానీ ఆ రోజుల్లో ఎవ్వరూ ప్రత్యేకంగా జరిపేవాళ్లు కాదు. ఇప్పటి యువతరం ఇష్టంగా జరుపుకుంటున్నారు. ప్రేమికులు జంటలుగా వ్యాలంటైన్స్ డే నాడు ఏకాంతంలో మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. ముద్దు మురిపాలతో మురిసిపోవడంలో తప్పు లేదు, కానీ విద్వేషంలో ఇతరుల మీద కత్తులు దుయ్యడం తప్పు. ప్రేమికులు ఆనందంగా గడపడంలో తప్పే ఉందిలే అంది అనసూయ. అమ్మకి స్పష్టమైన అవగాహన ఉందిలే, రోజు ఆమె దినపత్రికలు, వార్తాపత్రికలు తిరగేస్తూ ఉంటుందిగా అనుకున్నాడు అనీష్. నాన్న క్రికెట్ ఆడాడు, కానీ టీవీలో క్రికెట్ పోటీలు చూస్తూ ఉంటాడు. క్రికెట్ గురించి ఎవరైనా మాట్లాడితే ఆసక్తిగా వింటాడు నాన్న. అమ్మా, నాన్న నీకెప్పుడన్నా గిఫ్ట్ తెచ్చిచ్చారా అంటూ మరో ప్రశ్నను అడిగాడు తల్లిని. నిజమైన ప్రేమ బహుమతులు కోరదు నాన్న. ప్రేమకి స్వార్థం ఉండదు. ప్రేమించుకునేటప్పుడు మొదట కనిపించిన ఉత్సాహం జీవితం చివరి అంకంలో కూడా కనిపించాలి. ఆకుపచ్చగా నిరంతరం ఉండిపోవాలి. ముసలితనంలో కూడా పచ్చ జ్ఞాపకంగా మిగిలిపోవాలి అంది ఆమె. అమ్మ చెప్పినట్టే సంపెంగ పూలు తీసుకుని వసుధ దగ్గరికి వెళ్ళాడు అనీష్ బైక్ మీద. సంపెంగ పూలు ఆమెకిచ్చాడు వాళ్ళింటికి వెళ్ళగానే. ఛీ, సంపెంగ పూల వాసన నాకు పడదు అంది వసుధ పూలు పక్కన పెట్టేస్తూ. నొచ్చుకున్నాడు అనీష్. మొహం మీదే అలా అనకుండా ఉంటే బాగుండేది అనుకున్నాడు. నీ బైక్ మీద ఇవాళ సిటీ అంతా తిరుగుదాం అంది వసుధ బైక్ మీద అతని వెనక కూర్చుంటూ. నెక్లెస్ రోడ్డు మీదుగా ప్రసాద్ ఐమాక్స్ వైపు బైకు స్పీడ్గా నడిపాడు. పో అనీష్, ఓల్డ్ మ్యాన్లా అంత స్లోగా నడుపుతావేంటి, కొంచెం స్పీడ్ పెంచొచ్చుగా అందామె గోముగా. మరింత వేగం పెంచాడు. అతని ఛాతీ చుట్టూ చేతులు బిగించి మరింతగా హత్తుకుపోయింది. నిన్ను బాయ్ ఫ్రెండ్గానే ఉండని లైఫ్ పార్ట్నర్గా మాత్రం సెలెక్ట్ చేసుకోకు అంటున్నాడు మా నాన్న అంది చెవిలో. అతనిలో అలజడి మొదలైంది. ఇంతలో ఎవరో వసుధకి ఫోన్ చేశారు. సెల్ ఫోన్ చెవి దగ్గర ఉంచుకొని మాట్లాడింది 2 క్షణాలు. హహ, అనీష్, కాలేజ్లో నా క్లాస్మేట్ ఫోను. నన్ను ప్రేమిస్తున్నాడట. వ్యాలంటైన్స్ డే గ్రీటింగ్స్ చెబుతున్నాడు. నువ్వు సమాధానం ఇవ్వు అంటూ ఫోన్ని అనీష్ చెవి దగ్గర ఉంచింది. అనుకోకుండా ఎదురుగా ఒక చిన్న కుర్రాడు సైకిల్ నడిపించుకుంటూ రోడ్డుని క్రాస్ చేస్తున్నాడు. ఆ కుర్రాడిని తప్పించబోయి బ్యాలెన్స్ తప్పి కారు గుద్దేశాడు బైక్ని. హీరోలా అమ్మాయిని వెనక్కి కూర్చోబెట్టుకొని బైకు స్పీడ్గా నడపడం, పైగా సెల్ ఫోన్లో బైకు నడుపుతున్నప్పుడు మాట్లాడడం. వీడిదేం పోయింది, వీడిని కన్న తల్లిదండ్రులు బాధపడతారు అంటూ పెద్దగా అరుస్తూ కారు డోర్ తీసుకుని బయటికొచ్చాడు కారు ఓనరు. అనీష్కి బాగా గాయాలయ్యాయి. మొహం దోక్కుపోయి పచ్చడయింది. వీపు వెనక భాగం ఎముకలు విరిగిపోయినాయి. మొహం మీద, చేతుల మీద రక్తం మరకలతో భయంకరంగా కనిపించాడు అనీష్. కొన్ని క్షణాల ముందు రాకుమారుడిలా కనిపించాడు అతనే. ఇప్పుడేమో అతని వైపు చూడాలంటేనే ఆ అమ్మాయికి భయమేసింది. వసుధకైతే దెబ్బలేం తగల్లేదు. కార్ అతనే అనీష్ని హాస్పిటల్లో చేర్పించాడు. 1 నెల రోజులు హాస్పిటల్లో ఉండాల్సొచ్చింది. 2-3 సార్లు వసుధ హాస్పిటల్కొచ్చి చూసెళ్ళింది. డిశ్చార్జ్ చేసిన కొడుకుని ఇంటికి తీసుకెళ్లాడు రాఘవ.
2 నెలలు ఆఫీస్కి వెళ్ళకపోవడంతో చేస్తున్న ఉద్యోగం పోయింది. దిగులుగా ఉన్న కొడుకుని చూసి, నువ్వు బీటెక్ చదివావు నాన్న, 3 ఏళ్ల అనుభవం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంది. కళ్ళు మూసుకొని నీకు మరో కంపెనీ వాళ్ళు ఉద్యోగం ఇస్తారు, దిగులు పడకు అన్నాడు తండ్రి రాఘవ. కానీ అతను బాధపడుతుంది ఉద్యోగం పోయినందుకో, యాక్సిడెంట్లో బలమైన గాయాలు తగిలినందుకో కాదు, వసుధ రాకపోకలు తగ్గించినందుకు. సెల్ ఫోన్లో కూడా మాట్లాడడానికి ఇష్టపడకపోవడం, మాట్లాడినా క్లుప్తంగా మాట్లాడడం అతన్ని మరింత దిగులు పడేట్లు చేసింది. అతని పరిస్థితిని తల్లి అనసూయ గ్రహించింది. చూడు నాన్న, అనుకోకుండా ప్రేమికుడికి ఇబ్బందులు ఎదురైనప్పుడు అతని ప్రేయసి అతనిపై మునుపటి ప్రేమను, నమ్మకాన్ని ఉంచాలి, దూరంగా జరిగిపోకూడదు. ప్రేమ తడి ఎప్పుడూ ఆరిపోకూడదు, అమృతంలా జల్లు నిరంతరం కురిపించాలి అంది అనసూయ కొడుకు నుదుటిపై చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ. ప్రేమ గులాబీ కోసం ఆరాటపడేటప్పుడు ఆ గులాబీ పక్కన ముళ్ళుంటాయని గ్రహించాలి. గుండెకి గాయాలవుతాయి నాన్న, కాలమే ఆ గాయాలకి లేపనం పూస్తుంది అని అమ్మ చెప్తూ ఉంటే ఏదో అర్థమైనట్టు అనిపించింది అనీష్కి. కొన్ని రోజుల తర్వాత జీవితం అనుకోని మలుపు తిరిగింది. అనసూయకి తరచూ జ్వరం రావడం మొదలైంది. గొంతు బొంగురుపోవడం, ఎడతెరిపి లేకుండా దగ్గు రావడం ఉంది. కామినేని హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్షలు చేస్తే ఆమెకి క్యాన్సర్ వచ్చిందని చెప్పారు డాక్టర్లు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆపరేషన్ చేసి బ్రెస్ట్ తీసేశారు. క్యాన్సర్ వచ్చిందని ఆమె అధైర్యపడలేదు. ఆపరేషన్ జరిగాక కోలుకొని తన పనులు తను చేసుకుంటూ ఉంది. ఆమె విషయంలో విధి వక్రించింది. మళ్ళీ క్యాన్సర్ సెల్లు విజృంభించాయి. కీమోథెరపీ చేశారు. 2 డోసులకే ఆమె కుంగిపోయింది. మొదటిసారి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎంతో మనోనిబ్బరంతో ఉంది, కానీ రెండోసారి సోకినప్పుడు మనిషి డీలా పడిపోయి ఏడ్చేసింది. ఈసారి తప్పదు, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళక తప్పదు అంది అనసూయ కన్నీళ్లు కారుస్తూ. ఆమెని పొదివి పట్టుకున్నాడు రాఘవ. నువ్వేం అధైర్యపడకే, క్యాన్సర్ చికిత్సకి మంచి మందులొచ్చాయి. ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి నిన్ను నేను బతికించుకుంటాను. ఇల్లు అమ్మేసి ఎంత ఖర్చైనా భరిస్తాను. నా సర్వశక్తులు ఒడ్డి నిన్ను నేను బ్రతికించుకుంటాను. నిన్ను తేలిగ్గా జారవిడుచుకోలేను. నువ్వు నాకు తోడుగా చివరి క్షణాల వరకు ఉండాలి అన్నాడు రాఘవ స్థిరమైన స్వరంతో. అతని తల్లోకి వేళ్లు పోనిచ్చి తల నిమిరిందామె. నేను చనిపోతున్నందుకు నాకేం విచారం లేదండి. మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదిలి వెళ్లాలన్నదే నా బాధ. దీపంలా మనిద్దరి అనురాగ బంధం వెలుగుతూ ఉంది. మీరు నూనె అయితే నేను ఒత్తిని. ఒత్తి నలిగి మునిగిపోయినప్పుడు నూనె దిగులు పడుతుందనే నా బాధ అందామె నీరసంగా. ఉద్వేగంతో తల్లిని దగ్గరికి తీసుకుంటున్న తండ్రిని చూశాడు అనీష్. వాళ్ళిద్దరూ కొత్తగా కనిపించారు. ఆ క్షణంలో వాళ్ళిద్దరి మధ్య అంత అనురాగం, ఆప్యాయతలు ఉన్నాయా అనిపించింది. వాళ్ళిద్దరి పటిష్టమైన అనురాగ బంధాన్ని తనెందుకు గమనించలేకపోయాడు? నిజమైన ప్రేమ అదేనేమో అనుకున్నాడు. ఒక్క క్షణం కూడా నాన్న అమ్మని వదిలి ఉండడం లేదు. భార్యకి సపర్యలు చేస్తూనే ఉన్నాడు. అనసూయ కోలుకుంటోంది. డాక్టరు చెకప్కి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం వ్యక్తపరిచాడు. మీ అమ్మ బాడీలో గ్రేడ్ 3 క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి. బ్రతకడమే కష్టమనుకున్నాను, కానీ షీ ఈజ్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతున్నారు ఆవిడ. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నవ్ అన్నారాయన అనీష్తో. నాన్న పక్కన ఉండాలి అనే అమ్మ సంకల్ప బలం అమ్మని కాపాడింది అనుకున్నాడు అనీష్ మనసులో. ఆ మధ్య అమ్మకి క్యాన్సర్ వచ్చింది, చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతోంది అని వసుధకి మెసేజ్ పెట్టాడు ఒకసారి. ఆ మెసేజ్ చూసుకొని అమ్మని చూడ్డానికి వస్తుందనుకున్నాడు, కానీ ఆమె రాలేదు. వసుధ గూర్చి ఆలోచించటం మానేశాడు అనీష్. మరో కంపెనీలో మంచి ఉద్యోగం దొరికింది. నెలకి 80,000 జీతం. అమ్మ పూర్తిగా కోలుకుంది. అదే అతనికి సంతోషం కలిగిస్తున్న విషయం. ఇప్పుడు అతనికి ఒకటే లక్ష్యం, అమ్మని కంటికి రెప్పలా చూసుకునే అమ్మాయినే భార్యగా ఎంపిక చేసుకోవాలి అనుకుంటూ వ్యాలంటైన్స్ డే రోజు గిఫ్ట్గా లవ్ బ్యాంగిల్స్, ప్లాటినం నగలు కోరుకునే ప్రేయసి కాదు తనకి లైఫ్ పార్ట్నర్గా వచ్చేది. చెరగని ప్రేమకు చిహ్నంగా చామంతి పువ్వు ఇచ్చినా సంతోషం వ్యక్తపరిచే చిన్నది తనకి లైఫ్ పార్ట్నర్గా రావాలి అనుకున్నాడతను మనసులో దృఢంగా.
కష్టసుఖాలలో తోడు నీడగా నిలిచే మగువే మగవానికి మధురమైన భావన. ప్రేమంటే అదే అనుకున్నాడు అనీష్ మనసులో. సమాప్తం. అసలైన ప్రేమకు నిర్వచనం చాలా చక్కగా వివరించారు కదా ఇందులో. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో తప్పక వ్యక్తపరచండి. మరిన్ని సందేశాత్మక, వినోదాత్మక, సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.